కన్నయ్య మిక్కి మీకు మంచి గిఫ్ట్ తీసుకొచ్చిన. సర్ప్రైజ్. కళ్ళు మూసుకోండి. 1 2 3 తెరవండి. చూడు, బాగుందా? ఇది ఇప్పుడు ఎట్లుందో వద్దాం. ఓపెన్ చేస్తానా? చేస్తున్నా. చూడండి. ఇప్పుడు మనం సేమ్ ఇది ఎట్లుందో అట్లా ఫిట్టింగ్ చేద్దాం. సరేనా? హాయ్ హలో క్యూటీస్. మా అన్నయ్య ఇవాళ టాయ్ తీసుకొచ్చాడు పిల్లల కోసం. ఆ టాయ్తో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ పిల్లల కంటే ఎక్కువ మా అన్నయ్య ఎంజాయ్ చేస్తుండు. ఎందుకంటే మా అన్నయ్యకి టాయ్స్ అంటే చాలా పిచ్చి. అది చిన్నప్పటి నుంచి పిచ్చి, ఇప్పటికీ పిచ్చి. అయిపోయింది. ఇట్లా రెడీ చేసుకోవాలి. ఈ టాయ్ వీళ్ళకి మస్తు నచ్చింది, అందుకే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మా కన్నయ్యకి మిక్కీకి అయితే చాలా చాలా నచ్చింది. అసలు ఇది భలే ఉంది కదా. అసలు కొత్త కొత్త టాయ్స్ ఎలా వస్తాయో మార్కెట్కి. క్లాస్ బాగుందా? గిఫ్ట్ బాగుందా? ఎట్లుంది? ఓకే, థ్యాంక్ యూ కన్నయ్య. నచ్చిందా? థ్యాంక్ యూ మిక్కీ. ఐడియా. మిక్కీ కరా, కన్నయ్య కరా, ఇద్దరు కర్రా అండి. ఊకే కుర్కురే లేస్ అన్ని ఇప్పిమని అంటారు కదా. చూడు ఏమైందో చూడు. కుర్కురే తింటున్నారా? అయితే ఇది మీకోసమే. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెప్పే ఘటన ఇది. కర్ణాటకలోని మైసూరులో కుర్కురే ప్యాకెట్ 5 ఏళ్ల బాలుడి ప్రాణం తీసింది. కుర్కురే తింటూ అందులో వచ్చిన టాయ్ బాల్ ను మింగేశాడు బాలుడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక స్పృహ కోల్పోయాడు. పేరెంట్స్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. మీ పిల్లలు కుర్కురే తింటున్నారా? తింటారా మీరు? కుర్కురే తింటారా? కుర్కురే మళ్ళీసారి లేసి ఇప్పిమంటారా? తినవద్దు కుర్కురే. గుడ్ బాయ్, గుడ్ గర్ల్. తింటావా మిక్కీ? కన్నయ్య తింటావా? బాయ్ బాయ్.